ఆ భయపడడం వలన కలిగే నష్టాల గురించి నేను మీకు వివరించాలనుకున్నాను. చూడండి, మీ పరిశుద్ధమైన గ్రంథంలో భయపడడం వలన మన జీవితంలోకి వచ్చే ఆ మొట్టమొదటి నష్టం మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వచనం వరకు చదవండి. తెలుసు, ఇక్కడ యేసుక్రీస్తు వారు మరియు ఆయన యొక్క శిష్యులంట సముద్రం అద్దరికి వెళ్ళాలని కోరిక కలిగి యేసుక్రీస్తు అన్నాడంట, శిష్యులారా, ఏమన్నారండి, శిష్యులారా మనం అద్దరికి వెళ్ళాలి, వెళ్ళి పడవ సిద్ధపరచండి అంటే వెంటనే 12 మంది శిష్యులు కూడా ఏం చేశారంటే యేసుక్రీస్తుకి ఒక పడవ సిద్ధపరిచి అవతాలకి అంటే గెరేసేన్ల దేశానికి వెళ్ళాలని వీరు ఒక కోరిక కలిగి ఉన్నారంట. కోరిక కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు చెప్పడమే ఆలస్యం. ఏమండి, వీళ్ళు పడవ ఏర్పాటు చేసుకున్నారంట, యేసుక్రీస్తుని దీనిలో ఎక్కించారంట. ఎక్కించిన తర్వాత సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత బలమైన గాలియు బలమైన తుఫాను కొట్టినప్పుడంట ఆ వాళ్ళని నడపలేని స్థితిలో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు అంటున్నారంట, యేసుక్రీస్తుమో వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి తలగడ పెట్టుకుని జస్ట్ అలా పండుకున్నారంట. పండుకున్నప్పుడు ఉన్నట్టుండిగా ఉండి ఏమండి పడవను కదపలేని స్థితిలో వీళ్ళు వచ్చేసి నడపలేని స్థితిలో వీళ్ళు వచ్చేస్తే వీళ్ళు అంటున్నారంట యేసుక్రీస్తుని పిలిచి, అయ్యా నశించిపోతున్నామన్న చింత మీకు లేదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ మాట అంటున్న వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు పిలవంగానే ఏమండి వలలను వదిలిపెట్టేసి, పడవను వదిలిపెట్టేసి, తల్లిదండ్రులను వదిలిపెట్టేసి, కుటుంబాన్ని వదిలిపెట్టేసి, దేవుడే యేసుక్రీస్తునే వారి యొక్క గురువుగా ఎంచుకొని సమస్తమును వదిలిపెట్టేసి 3 సంవత్సరాల పాటు ఏమండి ప్రయాణమై యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. ఏమండి ఆహారం కొదువుగా ఉంటే ఆహారం కొదువుగా ఉన్నప్పుడు మాకు ఆహారం కావాలని అడగలేదు. ఆయన కరువులోనూ ఆయనతో ఉన్నారు, సమృద్ధిలోనూ ఆయనతో ఉన్నారు, మరణంలోనూ ఆయనతో ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఏమండి నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు వాళ్ళు ఉన్నారు. ఏమండి మృతుడైన లాజర్ని లేపినప్పుడు వాళ్ళు ఉన్నారు. ఏమండి చనిపోయి ఊరి వెలుపలికి తీసుకువెళ్ళబడుతూ ఉన్నప్పుడు ఆ విధవరాలి యొక్క కుమారుని బ్రతికించినప్పుడు వాళ్ళు ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే మరణాన్ని జీవంగా మార్చగలిగిన దేవుడు ఆయనకు తెలుసు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చగల సమర్థుడని ఆయనకు తెలుసు, దెయ్యాలను వెళ్ళగొట్టగలిగిన గొప్ప శక్తిమంతుడని వాళ్ళకి తెలుసు. యేసుక్రీస్తు అంటే ఏంటో వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ఆయన వీళ్ళతో ఉంటే ఏం కాదని వాళ్ళకి తెలుసండి, తెలుసు. మరి ఇప్పుడేమంటున్నారు? ఒకప్పుడు ఏమన్నారు, అయ్యా నువ్వు ఉంటే మాకు చాలు, మా కుటుంబం వద్దు, భార్య వద్దు, పిల్లలు వద్దు, తల్లులు వద్దు, తండ్రి కూడా మాకు వద్దు, నువ్వు ఉంటే చాలయ్యా, నీకు వెనకాల వచ్చేస్తామని చెప్పి అన్నీ వదిలిపెట్టి వచ్చారా? ఇప్పుడు ఏమంటున్నారు? ఆయన జీవం గలవాడని, ఆయన గొప్ప రక్షకుడని గుర్తించిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? మమ్మల్ని నీవు నశింపజేస్తా వచ్చితివా, లేకపోతే నశింపజేస్తావా అని అడుగుతున్నారు. ఈ మాట వాస్తవానికి ఇంకోళ్ళు పలికారు. ఎవరో తెలుసా అండి? మమ్మల్ని నశింపజేస్తావా అని ఇంకోళ్ళు పలికారు. దెయ్యాల గుంపు కూడా పలికింది, అయ్యా మమ్మల్ని. ఈ గుంపు ఎవరు? శిష్యుల గుంపు. వీళ్ళనే మాట ఏంటి? ఇప్పుడు దెయ్యపు మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం మాటలండి? దెయ్యం మాటలు మాట్లాడుతున్నారు. సొంత శిష్యులే, యేసుక్రీస్తు అంటే ఏంటో తెలిసిన వాళ్ళే, యేసుక్రీస్తు పక్కన తిరిగిన వాళ్ళే ఇప్పుడు అంటున్నారేమని అంటే ఇదిగో నువ్వు నశింపజేయడానికి వచ్చావన్నారు. వాస్తవానికి ఈ మాట పలికిన తర్వాత యేసుక్రీస్తు లేచి అక్కడ ఏమంటున్నాడండి? గాలిని గద్దించాడు, అలలని అణిచివేశాడు. ఇలా అణిచివేసిన తర్వాత యేసుక్రీస్తు అంటున్నాడు, మొట్టమొదట వాళ్ళకి చెప్తున్నాడు, భయపడకండి, భయపడకుండా మిమ్మల్ని మీరు నిబ్బరపరచుకోనండి. తుఫానును చూసి మీరు భయపడకండి, గాలిని చూసి భయపడకండి, అలలను చూసి మీరు భయపడకండి, మీ చుట్టూ ఉన్న పడవలను చూసి మీరు భయపడకండి, సముద్రంలో ఉన్నామని తెలిసి మీరు ఏం చేయకూడదు? భయపడకూడదు అని చెప్పి తర్వాత అంటున్నాడు చూడండి, భయపడకుండా అని చెప్పి మీరు నన్ను చదవండి, మీరు ఇంకనూ నన్ను నమ్మలేక ఉన్నారా? నమ్మకుండా 3 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు వెనకాల తిరుగుతారా? ఇప్పుడు మీ పక్కన ఉన్న మనిషిని మీరు నమ్మలేదు అనుకోండి, కనీసంగా ఒక చాక్లెట్ అన్న వాడికి ఇస్తారండి? మీరు ఇవ్వరు. ఎందుకంటే వాడి మీద మీకు నమ్మకం లేదు కదా, నమ్మకం లేదు కాబట్టి చాక్లెట్ తక్కువ కూడా ఎవరు. ఇప్పుడు ఆ వ్యక్తి నమ్మదగిన వాడైనప్పుడు, ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయరు అని తెలిసినప్పుడు వాళ్ళ కోసం నువ్వు ఏం చేయడానికైనా ముందుకెళ్తావు. పేతురుగాడు అన్నాడు, యేసయ్యా అవసరమైతే నీ కోసం నేను, గట్టిగా చెప్పండి, అవసరమైతే మీ కోసం నేను ప్రాణం పెడతానయ్యా అన్నాడా పేతురు? ఇక యాకోబు యోహానులు అయితే అంటారు, అయ్యా సమరయల మార్గం గుండా నువ్వు వెళ్తుంటే సమరయులు నిన్ను ద్వేషిస్తున్నారు, ఆకాశం నుంచి అగ్ని కురిపించి దెబ్బకు చంపేస్తానన్నారు. ఎవరండి? శిష్యులు.
అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తుకి వీళ్ళకి ఉన్న బంధుత్వం ఎలాగంటే, నమ్మకం ఎలాగంటే, ఆయన కోసం చావడానికైనా రెడీ, బ్రతకడానికైనా రెడీ. అంటే యేసుక్రీస్తుని వీళ్ళు ఎంత నమ్మారు? ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ప్రాణం కంటే యేసుక్రీస్తుని నమ్మారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నమ్మకం లేకున్నదా, అపనమ్మకస్తులు మీరు అయిపోయారా అంటున్నారు. 3 సంవత్సరాలు భక్తి చేసి చిన్న సందర్భం వచ్చినప్పుడు వారి జీవితాల్లో ఆ అపనమ్మకస్తులుగా వారి మీద ముద్ర ఎందుకు పడాల్సి వచ్చింది? ఎందుకు పడ్డారు? ఎప్పుడు సముద్రంలోనికి వెళ్ళారు. సముద్రం గురించి తెలియదా? తెలుసు. కానీ ఈ 3 సంవత్సరాల్లోనంట లేనిది ఒకటి వారి హృదయంలోకి ఒకటి వచ్చిందంట. 3 సంవత్సరాల మట్టి యేసుక్రీస్తు పిలిచినప్పుడు లేదు, యేసుక్రీస్తు స్వస్థత చేసినప్పుడు లేదు, యేసుక్రీస్తు సమాధిలో నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు లేదు, యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టినప్పుడు కూడా లేదు. ఏమండి, యేసుక్రీస్తు వెనకాల వెళ్ళినప్పుడు గెత్సెమనే వనములో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి లేదది. కానీ ఇప్పుడు వచ్చింది ఒకటి, భయం వచ్చింది. ఈ 12 మంది శిష్యుల్లో భయం రావడం చేత ఈ భయం ఏం చేసిందంటే ఏకంగా యేసుక్రీస్తు మీదనే నింద వేసేలాగా చేసింది. యేసుక్రీస్తు మీదనే నింద వేసి, అయ్యా నువ్వు మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? నేను మనుషులను రక్షించడానికి వచ్చానని వాళ్ళే ఒప్పుకున్నారు. వాళ్ళే ఆయన మనుషుల రక్షకుడని వాళ్ళే స్వార్థ ప్రకటించడానికి పూనుకున్న వాళ్ళు ఇప్పుడు అంటున్నారు మమ్మల్ని చంపడానికి వచ్చావా? మాట్లాడేది వాళ్ళు కాదు, వాళ్ళలో ఉన్న భయం. ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తే ఒక్క రెప్పపాటులో వాళ్ళ మీద ఏ ముద్ర వేసిందండి? భయం. ఏ ముద్ర వేసిందండి? అపనమ్మకస్తులు. ఏ నమ్మకస్తులు? వాళ్ళు మంచోళ్ళే, ఆ 12 మంది శిష్యులు మంచోళ్ళే. కానీ ఆ పరిస్థితి అంట, ఇందాక చెప్పాను కదా, పరిస్థితులను బట్టి భయం అని. పరిస్థితిని బట్టి వీళ్ళకి కలిగిన భయం ఏం చేసిందంటే వారు గురువుని సైతం కూడా ప్రశ్నించే విధంగా తీసుకొచ్చిందనమాట. అప్పుడు అంటున్నాడు, అపనమ్మకస్తులాగా మీరు మారిపోతారా అని. ఇక్కడంటే మరొక గ్రంథంలో ఉంటుందేమనంటే, ఓయి అల్ప విశ్వాసులారా. స్పష్టంగా యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఓయి, ఎంతకాలం నేను మీతో ఉంటాను? ఎంతకాలం మీరు నన్ను నమ్ముకుంటారు? ఎంతకాలం నా శక్తిని గ్రహింపుకుంటారు? ఎంతకాలమని ఈ భయం అనే దాంట్లోనే మీరు భయం అనే ముసుగులో మీరు నటిస్తూ ఉంటారు? మారండి అయ్యా అని సూటిగా చెప్తాడు. మరి దేవుని సంగమా, నువ్వు నేను గమనించవలసింది ఏంటంటే, అక్కడ ఏ విధంగానైతే భక్తి చేసినా యేసుక్రీస్తు ఉన్నా వారి జీవితంలో నీకు భయం వచ్చినప్పుడు, ఏవండి, నమ్మకస్తులను సైతం కూడా అపనమ్మకస్తులుగా తీర్చిదిద్దిందో నా జీవితంలో కూడా అలాంటి పరిస్థితులే మన మధ్యలోకి వస్తాయి. ఈరోజు మొట్టమొదటిగా భయం వలన కలిగే మొట్టమొదటి నష్టం ఏంటో తెలుసా అండి? నువ్వు ఎంత నమ్మకస్తురాలవైనా ఆ భయం నిన్నేం చేస్తుందంటే అపనమ్మకస్తురాలుగా తీర్చిదిద్దుతుంది. చూడండి, రెండవదిగా మనం చూద్దాం మీ పరిశుద్ధమైన గ్రంథాన్ని. లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం నుంచి 60వ వచనం వరకు చదవండి. పేతురు యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకుంటే ఆ 12 మంది శిష్యుల్లో కూడా ఏమండి దేవునికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరంటే పేతురు. ఎంత దగ్గరగా ఈయన ఉన్నాడంటే ఏమండి భార్యాభర్తల కంటే కూడా ఈయన చాలా దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు. తిట్లు పడినా పేతురు గారికే. ఈయన ఒకానొక రోజు ఏమన్నాడంటే, అయ్యా పేతురు గారు, నేను మరో కొద్ది కాలంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సిలువెక్కబోతున్నాను, నేను మరణించబోతున్నానని శిష్యులందరూ కూడా చెప్తే పేతురు అన్నాడంట, అందరూ మౌనంగా ఉన్నారండి. పేతురు అన్నాడంట, అది నీకు దూరం అవునుగాక అన్నాడు. ఎందుకంటే పేతురు గారు యేసుక్రీస్తుని అలా ప్రేమిస్తున్నాడు. ఇది నీకు వెంటనే యేసుక్రీస్తున్నాడు, సైతానా ఎవరిని అంటున్నాడు? పేతురునే. మరొక చోట నేనేమనుకుంటున్నావు చెప్పండి అయ్యా అంటే అందరూ మౌనంగా ఉన్నారంట. ఈయన మాత్రం అంట నోరు తెరిచి అన్నాడంట, నువ్వు దేవుని యొక్క కుమారుడు అన్నాడంట. మరొక చోట ఏమండి, ఇదిగో పేతురు, నేను సిలువ ఎక్కబోతాను, నన్ను పిలాతు యొక్క సైనికులు వచ్చి దొంగను పట్టుకున్నట్లుగా నన్ను పట్టుకొనబోతారు, పట్టుకున్నప్పుడు అందరూ చెదిరిపోతారు, కాపరి లేని గొర్రెలు ఏ విధంగా చెదిరిపోతారో నా చుట్టుపక్కల ఉన్న 12 మంది నన్ను ఎరగనని చెప్పి చెదిరిపోతారయ్యా అని అంటే పేతురు అంటాడు వెంటనే, ఎవరు ఏమనుకున్నాను పేతురు అంటాడు, అయ్యా నేను చావనైనా చేస్తా. ఏంటండి తీర్మానం? చావనైనా చేస్తా, కానీ నిన్ను వదిలి అసలు నా ప్రాణమైనా పెడతా. ఈ మాటలు ఎక్కడ విన్నారా? నేను తరచుగా వింటున్నా. చావనైనా చేస్తా, అస్సలు వదలను. ఎవరో పేతురు గారు ఎవరితో అంటున్నారు?
యేసుక్రీస్తుతో. ఇలా యేసుక్రీస్తుతో చెప్పిన తర్వాత ఏమండి, పేతురికి యేసుక్రీస్తుకు ఉన్న సంబంధం ఎంత దగ్గర సంబంధం అంటే, యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు అంట 12 మంది శిష్యులలో 11 మంది శిష్యులు యేసుక్రీస్తుని పట్టుకోగానే ఎటోళ్ళటి పారిపోయారంట. ఆ యొక్క అరణ్యంలో చూస్తే, ఆ యొక్క తోటలో చూస్తే ఎటోళ్ళటి పారిపోతే, ఒక పేతురు మాత్రం అంట అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఏమండి, ఆయనకి సంకెళ్ళను బిగించడానికి వచ్చిన వాని యొక్క చెవి దెబ్బకు తెగ నరికాడంట. ఒక మాటలో చెప్పాలంటే, ఈయన అన్నమాట వాస్తవమే, నీకోసం ప్రాణమైన పెడతా, ప్రాణమైన తీస్తా, నిజమేనండి. ఇంత ప్రేమ కలిగి యేసుక్రీస్తు కోసం చచ్చిపోవాలనుకున్నవాడు, యేసుక్రీస్తునే నా సర్వస్వం అనుకున్నవాడు, యేసుక్రీస్తుని వదిలి నేను ఉండలేను అనుకున్నవాడు, ఇప్పుడు అంట యేసుక్రీస్తుని తీసుకెళ్ళి లోన ఏమండి పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే, ఏమండి ముఖం మీద ఉమ్ము ఊస్తూ ఉంటే, కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే, ఏమండి మరో మాటలో చెప్పాలంటే ఈయన రాజుల రాజని విర్రవీగుతున్నాడు అని చెప్పి లోన ఘోరాతి ఘోరమైన అవమానాలు జరుగుతూ ఉంటే పేతురు బయట నిలబడ్డాడంట. పేతురు బయట నిలబడితే చిన్నది అడిగిందంట, చిన్నపిల్ల, పేతురు గారు నువ్వు ఆయనతో కూడా ఉన్నావుగా, ఆయన ప్రాణం పెడతానని వాగ్దానం చేసావు కంటే ఈయన అంటున్నాడు, హే నేను కాదు, నువ్వెవరు అనుకుంటున్నా, ఎవరినో చూసి ఎవరు అనుకుంటున్నా, నాలాంటి మనుషులు 7 ఉంటారు, ఒకవేళ ఆయన వెనకాల తిరిగింది ఆయనేమో, నేను ఎంత నటించాడంటే పిల్ల ముందు, ఈయనంత మహానటులేరు. ఎవరంతా? పేతురు గారంతా. ఒక మాటలో చెప్పాలంటే చుట్టూ ఉన్న వాళ్ళు సైతం కూడా ఏమండి ఈయన నిజంగా పేతురు కాదు, ఆయనతో తిరిగిన పేతురు కాదు అనుకున్నారంట. అయిపోయింది, చిన్నపిల్ల దగ్గర ఎట్లా కొట్లా కవర్ చేశాడు. కవర్ చేసిన తర్వాత ముందుకెళ్ళిన తర్వాత దారిలో ఏమండి ఒక పెద్ద మనిషి అడిగాడంట, అయ్యా నువ్వు ఆ గలిలీయుడైన యేసుక్రీస్తు వెనకాల ఉన్నవాడివేగా అంటే, ఈయన అన్నాడండి, ఏ పెద్ద అయినా నీ కళ్ళు మందగించిని, నేను ఆయన వెనకాల ఉంటున్నానని నీకు తెలుసా అన్నాడంట. అక్కడ కూడా ఆయన కూడా సర్దుమనిచాడంట. ఏమండి మూడోసారి అంట రోడ్డు పక్కన వెళ్ళే ఒక వ్యక్తి అడిగాడంట, ఏమని, నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడివే కానీ. అప్పుడు అంటున్నాడంట, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, నేను ఆయనతో కూడా ఉన్నవాడిని కాదు అని అంటున్నాడంట. ఒకసారి ఆలోచన చేయండి, పేతురు ఏమన్నాడండి, ఏమని తీర్మానం చేశాడండి? పేతురు యొక్క జీవితం గురించి మీరు ఒకసారి ఆలోచన చేయండి. పేతురు యొక్క జీవితంలో యేసుక్రీస్తుని ప్రేమించిన 12 మంది శిష్యుల్లో యేసుక్రీస్తుని అత్యంతగా ప్రేమించిన శిష్యుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన పేతురు గారే. యేసుక్రీస్తుకి అత్యంత సన్నిహితంగా ఉన్న శిష్యుడు ఎవరు ఉన్నారంటే ఆయన పేతురు గారే. ఈయనకి పేతురికి ఎంత సత్సంబంధం ఉందంటే ఏమండి, యేసుక్రీస్తు ప్రార్థన చేసిన ప్రతి చోట పేతురు ఉన్నాడు, యేసుక్రీస్తు సమాధి కార్యక్రమాలు చేసిన ప్రతి చోట ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు స్వస్థత చేసిన ప్రతి చోట ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు దెయ్యాలు వెళ్ళగొట్టిన ప్రతి చోట కూడా ఆయన ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు పేతురు లేకుండా యేసుక్రీస్తు ఏమీ చేయలా. వీళ్ళిద్దరి మధ్య దాపరికాలు కూడా లేవు. అయితే చిట్ట చివరిలో ఇన్ని మాట్లాడిన పేతురు గారు ఇప్పుడు ఏమంటున్నారు, అసలు నాకు ఆయన ఎవరో అదేంటండి తెలియకపోవడం ఏంటి? పిచ్చేమన్నా పట్టిందా పేతురికి? దిమాక్ ఏమన్నా ఖరాబ్ అయిందా పేతురికి? రాత్రే కదా చెవి నరికొచ్చావు కదా, ఆయన తెలియదని అబద్ధం చెబుతావేంటి? పిచ్చే పట్టింది, భయం అనే పిచ్చి పట్టింది పేతురికి. పేతురులో అంత ధైర్యవంతుడు లేడు, పేతురంత పిరికివంతుడు కూడా లేడు. ఇప్పుడు పేతురులోనంట ఈ భయం ఆవరించి ఏం చేసిందంటే వెంటనే యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అన్న స్థితిలోకి తీసుకొచ్చింది. వాస్తవానికి యేసుక్రీస్తు యొక్క పరిస్థితిలోనేంటో తెలుసా అండి? ఆయన పడుతున్న ప్రయాసం ఎంతో తెలుసా అండి? పేతురు మాట్లాడే ప్రతి అబద్ధానికంట యేసుక్రీస్తు యొక్క ఏమండి హృదయంలో ఒక్కొక్క ముళ్ళు గుచ్చుకుంటుందంట. అరే నేను ప్రేమించిన శిష్యుడు, నాకు తీర్మానం చేసిన శిష్యుడు, ఒరే బాబు ఇప్పుడు నేను ఎరగనని చెప్తూ ఉన్నాడు, ఎలా అంటుతుంది? ఈయన ఇన్ని బొంకినా కూడా ఏమండి యేసుక్రీస్తు కొరడాలు కొట్టించుకున్నాడు, తలకు ముళ్ళు కిరీటం పెట్టించుకున్నాడు, అంత బాధను భరిస్తూనే ఉన్నాడు. కానీ ఏమండి పేతురుని ఒక్క మాట అనలేదంట. ఒక మనిషి మరొక మనిషిని గురించి భయపడుతూ ఉంటే వారి మధ్యలో నటన ఉంటుంది కానీ వారి మధ్యలో ప్రేమ ఉండదండి. యేసుక్రీస్తు దగ్గర గాను పేతురు దగ్గర గాను జరిగింది అదే వాస్తవం. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఏమండి పేతురు గారు మంచి ప్రేమికుడే, యేసుక్రీస్తు కూడా మంచి ప్రేమికుడే. కానీ పేతురులో ఏమొచ్చిందంటే భయం వచ్చి యేసుక్రీస్తుకు దూరంగా తీసుకెళ్ళింది. ముమ్మారు బొంకిన తర్వాత ఆయన అంటున్నాడు, ఏమనో తెలుసా, అయ్యా నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా,
నేను ఎరగనని ముమ్మారు బొంకానయ్యా. పేతురులో ఉన్న గొప్పతనం అది. బొంకాను ప్రభా, దయచేసి నన్ను క్షమించు ప్రభా అని వెంటనే పశ్చాత్తాపపడితే, ఒప్పుకుంటే, ఏమండి, ఏ భయం అయితే అబద్ధికుడిగా పేతురును మార్చిందో ఆ భయము యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఒప్పుకోగానే వెంటనే ఆయన ఏం చేసిందంట? పేతుర్ని ధైర్యవంతుడిగా మార్చిందంట. ఇక్కడ మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, పేతురు యేసుక్రీస్తుని వెంబడించినది మొదలుకొని, ఏమండి, ఈ చిన్నది పేతురుతో ప్రశ్న వేసేంత వరకు కూడా పేతురు జీవితంలో ఒక్క అబద్ధం కూడా లేదు. మీరు చరిత్ర తిరగండి. పేతురు అండి, ఏమండి, ఎంత నిజాయితీపరుడు అంటే, పేతురు ఎంత నిక్కచ్చి కలిగిన వాడంటే, పేతురు ఎంత శ్రేష్టమైన వాడంటే, పేతురు యొక్క నోటి నుంచి వచ్చిన మాట ఎంత బలమైనదంటే, యేసుక్రీస్తుని సైతం కూడా ఆశ్చర్యపరిచేంత గొప్ప మాటలు ఈయన మాట్లాడాడు. అంత మాటలు మాట్లాడిన ఆయన, అంత సత్యమైన వాడిని చిన్న భయం ఏం చేసిందంట? ఒక్క క్షణంలో, ఒక్క మిల్లీ సెకండ్లో ఏం చేసిందంట? అబద్ధికుడిగా చేసిందంట.